మల్కాజ్గిరి నియోజకవర్గంలోని భూదేవి నగర్ బస్తీవాసులు రైలు పట్టాల పక్కన జీవనం సాగిస్తూ దయనీయమైన పరిస్థితిలో ఉన్నారని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. భూదేవి నగర్లో రైలు పట్టా ఉన్నంత మేర దాదాపుగా 350 ఇండ్లున్నాయని అవి అగ్గిపెట్టెల కంటే చిన్నగా ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ సీఎం అయిన తర్వాత అప్పటి ఎంపీ రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారని, కానీ సమస్య పరిష్కారం కాలేదని ఆమె గుర్తు చేశారు. 350 కుటుంబాలు పాలమూరు నుంచి వచ్చి సెటిల్ అయిన వారు అని, ఇండ్లు ఎవరికి అవసరమో వారికి అందటం లేదని మండిపడ్డారు. పేదరికం చూసినామంటే మామూలుగా లేదు పేదరికం. మొన్న అల్వాల్లో భూదేవి నగర్ కు పోతే మల్కాజ్గిరి నియోజకవర్గంలో రైలు పట్టా ఉన్నంత మేర, ఎంత రైలు పట్టా ఉంటే అంత 350 ఇండ్లు ఉన్నాయి. ఇంత చిన్న చిన్న అగ్గిపెట్టెలు కూడా అసలు సిగ్గుపడతా సైజ్ చూసి, అంత చిన్న ఇండ్లు. అంటే ఘోరం ఏంటంటే అక్కడికి కేసీఆర్ గారు పోయారు సీఎం అయిన తర్వాత, అక్కడికి ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయారు, అందరు నాయకులు పోయారు. మొత్తం ఆ 350 ఇండ్లు కూడా అందరు పాలమూరు వాళ్ళే, మళ్ళీ ఎప్పుడు వచ్చి సెటిల్ అయిన వాళ్ళు నాగర్ కర్నూలు వాళ్ళందరూ పోయిండ్రు. అందరు చెప్పిండ్రు మేము మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పి. అసలు ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కాలేదు. నిజంగా ఇండ్ల వరకు అవసరమో వాళ్ళకి ఎవరికి ఇండ్లు అందని పరిస్థితి మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్నది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇల్లు 5,000, 4,000 ఇట్లా బ్లాకులు కట్టి, ఇవన్నీ అవుట్స్కట్స్ హైదరాబాద్ కాబట్టి జవహర్ నగర్ లో కొన్ని, ఇక్కడ కొన్ని, అక్కడ కొన్ని కట్టిండ్రు. కట్టిన తర్వాత ప్రాబ్లం ఏమైంది, ముషీరాబాద్ ఉన్న వాళ్ళకు జవహర్ నగర్ ఇచ్చిండ్రు, అక్కడెక్కడో సికింద్రాబాద్ ఉన్న వాళ్ళని తీసుకుపోయి ఇంకో దగ్గర ఇచ్చారు. సో అన్ని ఎక్కడెక్కడ వాళ్ళనో తీసుకొచ్చి ఇక్కడ అవుట్స్కట్స్ లో ఇస్తే వాళ్ళు ఎవరు కూడా ఇళ్లలో ఉండలేరు. ఉండకపోయేసరికి అధికారులు ఏం చేస్తున్నారు, మీరు ఇళ్లలో ఎందుకు ఉండలేరు, మీ ఇల్లు క్యాన్సిల్ చేస్తామని రోజు పొద్దున్న లేస్తే నోటీసులు ఇవ్వడం. అన్నిటికన్నా దారుణం మేము నోటీస్ చేసింది ఏంటంటే, ఏదైతే డిగ్నిటీ హౌసింగ్ అంటామో డబుల్ బెడ్రూమ్ హౌసెస్ జవహర్ నగర్ లో ఒక 5,000 ఇల్లు కట్టిరు, దాదాపు 4,600 యూనిట్లు. ఎంత ఘోరం అంటే మురికి కూపంలోంచి పేదవాళ్ళని తీసి చెత్తగుట్ట పక్కనే వేసేసారు అన్నట్టు. డంపింగ్ యార్డ్ పెద్ద గుట్టలు, 4-5 గుట్టలు ఉన్నాయి, దాని పక్కనే 4,600 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిరు. ఓకే సరే, ఏదో ఒకటి పేదవాళ్ళు లేని వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్నాక ఇప్పుడు ఏమైందంటే అదే ఫ్లాట్స్ పక్కకు ఎస్టీపీ అని కట్టిరు. ఎస్టీపీ కట్టి మున్సిపల్ వాళ్ళు ఏమంటారు, ఈ ఎస్టీపీ మీరే మెయింటైన్ చేయాలంటారు. అరే కూటికి దిక్కు లేదు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందే గవర్నమెంట్, మళ్ళా నెలకు 20 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ వీళ్ళు కట్టాలంట. ఎన్నికలు కడతారు, కట్టమంటే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ చట్టం ఉంది, మీరు అర్జెంట్గా ఎన్నికలు పెట్టుకోవాలి, మీరు రెసిడెన్స్ వెల్ఫేర్స్ మీరు అసోసియేషన్ ఏర్పడాలి, దాని నుంచి మీరు అన్ని చేయాలంటారు. అంటే ఎంత ఘోరం అంటే పేదవాళ్ళకి ఇచ్చిన ఇళ్లలో కూడా కనీసం మానవత్వం లేకుండా అధికారులు బిహేవ్ చేస్తున్నారు. నిజంగా ఎంత